వినపడుతుందా? వినపడుతుందా సేవనా? ఎట్టా ఉంటే గోల్ చూడు. పొద్దున ఒక లోడ్ వెళ్ళింది, ఇప్పుడు ఒక లోడ్ వేసి చెప్పారు, కొత్త ఆటో తీశారు. చేపలు చేశారు, పొద్దున పెద్ద చేశారు. చేపలు చేపలు వేసుకెళ్తారు చూడు బళ్ళ మీద, ఆ డ్రమ్ము చేశారు పొద్దున. ఇది కూడా డబ్బు అసలు మాట వినపట్లేదు, ఏమనపట్లేదు, అలా చెప్పబడుతుంది. పొద్దున 6ంటికి ఆపుతారా కాసేపు రాపట్లేదు, అది ఆపుతారా అనుకుంటే ఏం ఆపట్లేదే. కాసేపు కూడా ఒక గంట కూడా ఆపట్లేదు. గంట కూడా ఆపట్లేదు. తలకాయ దనారు ముట్టుపోతా. ఏం కావాలి ఎంత కావాలి, ఏం కావాలి, రోజు ఏ బాధ అయిపోతుంది, రోజు ఏ బాధ, రోజు ఏ బాధ అయిపోతుంటే ఎంత కనపడతాం. అది రోజు ఇదే బాధ. అసలు ఫోన్ మాట్లాడుతూ వినపడిందా నీకు? నేను 10 కేకలేసి అవి కూడా వినపడాల నీకు. 10 కేకలు పెట్టి అవి కూడా వినపడలేదు. గోల గోల ఏమో గోల, తలకాయ పగిలిపోతుంది. వదలేకపోతున్నావు కొడుకు దగ్గర. త్వరగా ఒక 2-3 చచ్చిపోతే కానీ ఇటు అప్పుడు ఏదన్నా కేసు పెడతారు. అంతా పట్టించుకోవాలి, ఎవరో 2-3 తెచ్చుకోవాలి, అప్పుడు ఆపుతారు. ఏంటి లేకపోతే గోల, రోజు గోల ఏంటి అమ్మ, తిట్టుమాల గోల, సన్నాసి గోల. ఏం గోల, ఏం గోల, ఏం గోల, రోజు ఇదే సాప, రోజు ఇదే సాప, ఇదే సాప. ఇంకో సాప లేదండి అమ్మ, బతుకుతుంది అంతా. రోజు ఇదే సాప. పొద్దులో కూర్చోలేకపోతున్నా, పొద్దున్నుంచి కాసేపు అన్న గ్యాప్ లేదు. 6ంటికి మొదలు ఊరికి తెల్లపని తెల్లాడుతుంది. వానైనా ఒంగుడైనా పండగైనా ఎండగైనా ఏమి లేదు, రోజు వర్షం పండుగ చేస్తున్నారు, ఆదివారాలు చేస్తున్నారు, పండగలు చేస్తున్నారు. ఇంకా చెప్పే పని ఎక్కువ చేస్తూ ఉంటున్నారు. తలకాయ నరాలు పోయిపోతుంది. అసలు ఇళ్ళలో వాళ్ళు ఎవరు బయటకు రాలేదు, అసలు ఇళ్ళలో వాళ్ళు ఎవరు అడగరు. ఇళ్ళలో వాళ్ళు వచ్చి ఎవరు అడగరేంటి, ఇళ్ళలో వాళ్ళు ఎవరు అడగరేంటి? వినపట్టాలి కదా మీకు కూడా, వినపట్ల మాట. శివుడు కూడా చేసుకో, ఈ శబ్దానికి మాత్రమే శివుడు కూడా చేసి. వ్యాపారం కానీ రోజుకి అసలు ఈ మోత వల్ల అనారోగ్యం అయిపోతుంది. ఎట్టండ్రా బాబు, మీరు బాగుపడితే సాలే కానీ ఇతర వాళ్ళు ఏమన్నా కానీ మీరు బాగుపడింది ముందు. మీరు బాగుపడి బిల్డింగ్లు కట్టుకోండి రా బాబు, బిల్లులు కట్టుకొని బిల్లులు అప్పలకంటారా ఎక్కడో ఏడుస్తూ ఉంటారు. ఎవరింటి పోతే మీకు ఎందుకు, మీ పనులు మీరు చేయండి. ఏం మనిషి అయిపోతాడు. ఎవరు పట్టించుకోపోతాను, ఎవరు పట్టించుకోపోతాను. పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లే, ఏం పట్టించుకోవట్లే. ఇసుపట్టాలకి కమిషన్ కడుతున్నారు, వీళ్ళు ఇసుపట్టాలకి డబ్బు కడుతున్నారు.
పంటగా మేస్త్రి వాడిగా పంట కడుగు అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తామన్నారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు లంచాలు తిట్టకుండా ఉంటారు. తిమ్మెత్తిపోతుంది రోజుకు 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 రోజు రోజు ఏంటి బాగా ఇన్ని డ్రమ్ములు 3 ఆటోలు 4 ఆటోలు తీసుకొస్తున్నారు డ్రమ్ములు పెద్ద ఆటో. వాళ్ళు రోజు చేస్తా అంటే నువ్వు సపోర్ట్ చేయండి. వచ్చేస్తాం ఎవరు అడిగే మగవాళ్ళు లేరు అక్కడ. అడిగే మగవాళ్ళు అంటే లేరు సెంటర్లో. వాళ్ళని అడిగే దమ్ము ఎవరు సాక్షులు పర్మిషన్ తెచ్చుకున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్లో పర్మిషన్ తెచ్చుకున్నారు. వాళ్ళకి డబ్బు కట్టి మున్సిపాలిటీలకు డబ్బు కట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు. జనాలు సాగుతాయి. ఇంత శబ్దం వస్తుంటే నేను ఎన్ని వీడియోలు తీసి పెడతాను. వీడియోలు చూసినా కూడా ఎవరు స్పందించట్లేదు అసలు. ఊరు ఉండగా ఉండగా శ్మశానం చేసేస్తారు వీళ్ళు. జనాలు చావదండి శ్మశానం చేసేస్తారు. వినండి వీడియో చూసేవాళ్ళు వినండి. బాధ ఏంటి బాధ రోజు పడుతున్నాయి బాధ. ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత చెప్తున్నా కూడా ఎవరు కూడా దీన్ని అసలు స్పందించట్లేదు. ఎవరు పట్టించుకో పార్టీ వాళ్ళు కూడా చెప్తారు. పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాం. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళే కమిషన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఏం చేస్తారు. వాళ్ళు కాడ లంచాలు తీసుకుంటే ఏం చేస్తారు. వాళ్ళకి డబ్బు కట్టి ఇల్లు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఎవరు చెప్పిన వినరు. వాళ్ళ జాతర వాళ్ళది అంతే. టైము 3 hours వస్తుంది. టైం 3 hours వస్తుంది. 6ంటికి మొదలు పెట్టారు. కనీసం భోజనానికి కూడా మాట్లాడు. మరి ఏం పెట్టినారు అర్థం కావట్లేదు. మరి భోజనానికి కూడా మాట్లాడు. సాయంత్రం 6ంటికి వెళ్ళి తింటున్నారు. 6ంటికి వెళ్ళి తిని ఒక 2 బాటిల్ ముందు తాగి కొనుక్కుంటున్నారు. చెవులు గన్నెత్తిపోతాయి. చెవులు పగిలిపోతున్నాయి. తలకాయ నొప్పి కనుపుట్లు నొప్పి. ఎవరు కూడా ఎవరు కూడా పొందారు. ఎవరు కూడా ఎవరు అడగరు. మసీదులో వచ్చేవాళ్ళు అడగరు. ఊరు అడగరు. మసీదులే మాకు సంబంధం చేస్తున్నారు. కమిటీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అద్దె తీసుకుంటున్నారు. మళ్ళీ కమిటీ వాళ్ళు మసీదులు మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు. కాదు నెలకు 3,000 తీసుకుంటున్నారు. అసలు నెలకు 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. అద్దె తీసుకుంటున్నారు. జాతరలాగా డైలీ కంటిన్యూ
జిల్లా తాడేపల్లి పోసమ్మ సెంటర్ మసీద్ దగ్గర ఆర్కాన్. సౌండ్ వింటున్నారుగా, అలా ఉంది సౌండ్. ఎంత సౌండ్ వింటున్నారుగా, తలకాయ బయలుపోతుంది, తలకాయ బయలుపోతుంది. నిన్నే ఎవరో పిలుస్తున్నా చూడు.